వెల్కమ్ టు మోజస్ పెట్లోకి ఛానల్. దేనికైనా రెడీ. నేను కాదండి, మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ అన్న గారు మ్యాచ్ ఆడబోతున్నారు. ఎవరితో అనుకుంటున్నారు? మెస్సీ గారితో. దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఉప్పల్ స్టేడియం దగ్గర అని తెలుసుకుందామని నేను వచ్చిన ఆ వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్నాం. ఇక్కడ ఎలా వర్క్ జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను డైలాగ్ వేసినా కదా, ఆ డైలాగ్ నా ఓన్ డైలాగ్ కాదండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ బ్యానర్ల మీద ఏర్పాటు చేసినారు. దారి పొడవున బ్యానర్లు ఉన్నాయి. ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ, అభివృద్ధి పదంలో రేవంత్ అన్నకు లేదు సాటి, ఆటకైనా వేటకైనా దేనికైనా రెడీ, ఛాంపియన్స్ ఆఫ్ ద పీపుల్, తెలంగాణ వర్సెస్ అర్జెంటీనా అని అయితే ఇక్కడ చక్కగా మెన్షన్ చేసినారు. December 13th రోజు మ్యాచ్ ఉన్నది. వెల్కమ్ టు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్, రేవంత్ అన్న వర్సెస్ మెస్సీ. ఆకారపు అరుణ్ పటేల్ గారు అంట, వాళ్ళు ఇక్కడ ఈ బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కామెంటరీకి బాగానే పనికొస్తానేమో అనిపిస్తుంది. ఒకసారి రోడ్ దాటి ఎలా వర్క్ జరుగుతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్ అయితే December 10వ తారీఖు, టైం చూస్తున్నారు కదా, 2025వ సంవత్సరం అప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది. సరదాగా మెల్లగా చూసి రోడ్ దాడదాం. అన్న హెల్మెట్ పెట్టుకోండి, గుడ్ బాయ్. ఈ అన్న కూడా గుడ్ బాయ్. అండ్ ఇంకొక బ్యానర్ కూడా ఉన్నది, అది దాంట్లో కూడా సేమ్ కొటేషన్, దేనికైనా రెడీ అని. ఈ అన్న శ్రవణ్ కుమార్ అంట, ఈ అన్న ఏర్పాటు చేసినట్టుండి ఈ బ్యానరు. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఇక్కడ టెంట్ కూడా వేసేసినారు. ఇదిగోండి, ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 1934. ఇది మన మెయిన్ గేట్ నెంబర్ 1, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి సంబంధించి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనం. అన్న అన్న వీడియో చేస్తున్నా అన్న, ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మెస్సీ తోటి రేవంత్ అన్న మ్యాచ్ ఆడుతున్నాను యూట్యూబ్లో పెట్టడానికి. అండ్ దేనికైనా రెడీ అనేది ఇక్కడ కూడా మనం బ్యానర్ చూసుకోవచ్చు. విఎస్ ప్రకాష్ రెడ్డి గారు అని అంట. అండ్ ఇలా ఇక్కడ సైడ్స్ కూడా పని చేస్తున్నారు. అక్కడ సైడ్ కూడా బ్యానర్ పెట్టినారు. ఇది రాంబంతపూర్ నుంచి వచ్చే రోడ్డు. ఇటువైపు వెళ్ళిపోతే మనము ఉప్పల్ వైపు వెళ్ళొచ్చు. రైట్ కొడితే ఉప్పల్, లెఫ్ట్ కొడితే అప్సిగూడకి వెళ్ళొచ్చు. దేనికైనా రెడీ. అండ్ ఇదే రూట్లో ఈ రకంగా మనము ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, లెఫ్ట్ వెళ్తే ఉప్పల్, రైట్ వెళ్ళిపోతే రామంతపూర్. ఈ బిల్డింగ్ చూస్తున్నారుగా, G+43 అటు సైడ్ ఉన్నది. ఇది దాదాపు ఇది 29-30 ఫ్లోర్లు ఉన్నట్టుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. బట్ దాని తర్వాత ఆ పక్కకున్నది G+45 అది. సో మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? దేనికైనా రెడీ December 13 సంబంధించిన మ్యాచ్ అయితే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. దీని గురించి నాకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. మరి పబ్లిక్కి అలో ఉంటుందా లేదా, ఫ్రీ టికెట్స్ ఏమైనా ఆన్లైన్లో అమ్ముతారా, ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీకు తెలిస్తే ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఆ కమెంట్ చదివి మన వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎవరైనా చక్కగా నీట్గా కరెక్ట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ కమెంట్ నేను పిన్నుడు కామెంట్ చేస్తాను అనమాట. అంటే టాప్లో ఆ కమెంట్ కనబడేలాగా చేస్తాను అనమాట. ఇప్పుడు బైక్ పైన వెళ్తూ ఈ రోడ్ ఎలా ఉంది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మన సాయన్న బండి నడిపిస్తుండు. బాబు హెల్మెట్ వాల్ పెయింటింగ్ చూడొచ్చు, ఎప్పటి నుంచో ఉంది. మై ఫేవరెట్ సచిన్. చిన్న ఉన్నప్పటి నుంచి క్రికెట్ అంటే సచిన్ అంటే క్రికెట్. ఇక ఆ తర్వాత జనరేషన్లో చాలా మంది వచ్చారు, కానీ మనం ఎప్పుడు ఎక్కువ ఫాలో కాలే. రోడ్లు చూడవచ్చు, చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళు ఇప్పుడే క్లీన్ చేసినారు. ఇక్కడ చూపిస్తా, వాళ్ళు కనిపిస్తారు మీకు. చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. దేనికైనా రెడీ, ఎలాంటి వీడియోకైనా మనం కూడా. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.